వైద్య విద్యలో ప్రవేశాల కోసం చేపట్టే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష కాసేపట్లో జరగనుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఏపీలో ఈ ఎంట్రన్స్ 25 పట్టణాల్లో 180 కేంద్రాల్లో జరగనున్నాయి. 45,000 మంది వరకు అభ్యర్థులు హాజరు కానున్నారు. అత్యధికంగా విజయవాడలో 32 కేంద్రాల్లో 12,000 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న నీట్ పరీక్షలపై కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లాల అధికారులు శనివారం సమావేశాలు నిర్వహించి యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలు, డ్రెస్ కోడ్, కేంద్రంలోకి మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, బ్లూటూత్ లాంటివి తీసుకెళ్లకూడదని వస్తువులపై ఇప్పటికే ఎన్టీఏ స్పష్టత ఇచ్చింది. నీట్ పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు బెల్ టైమింగ్ షెడ్యూల్ను ఎన్టీఏ విడుదల చేసింది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. దేశవ్యాప్తంగా అత్యంత కీలకమైన పరీక్షలు నీట్ యూజీ పరీక్షలు ఈ రోజు నుండి ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా విజయవాడలో దాదాపు 35 సెంటర్లు ఏర్పాటు చేశారు. ఈ సెంటర్లకు సంబంధించి జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో కూడా ఉన్నాయనే చెప్పుకోవచ్చు. విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా రాసే ఈ పరీక్షలు అయితే ఈ రోజు నుండి ప్రారంభమయ్యాయనే చెప్పుకోవచ్చు. మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అయితే పరీక్ష నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా 25 పట్టణాలు ఉన్నాయి. 25 పట్టణాలు ఏర్పాటు చేసిన 180 పరీక్షా కేంద్రాలు, సుమారు 40,000 మంది అభ్యర్థులు అయితే హాజరు కానున్నారు. ముఖ్యంగా విజయవాడలోనే అత్యధికంగా 32 కేంద్రాలను ఏర్పాటు చేయగా దాదాపు 11,000 మంది విద్యార్థులు అయితే పరీక్ష రాయనున్నారు. పరీక్షకు సంబంధించి ముందుగానే 2 గంటల ముందుగానే పరీక్షా కేంద్రానికి వచ్చిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. అయితే పరీక్షకు సంబంధించి కట్టుదిష్టమైన నిబంధనలను కూడా ఏర్పాటు చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ స్పష్టంగా ప్రకటించింది. మధ్యాహ్నం 1:30 గంటలకైతే పరీక్షా కేంద్రాలకు గేట్లు పూర్తిగా మూసివేస్తామని కూడా చెప్పడం జరిగింది. అదే సమయంలో తర్వాత 1 నిమిషానికి సంబంధించి కూడా అంటే 1:30 తర్వాత 1 నిమిషం సమయం గడిచినా కూడా 1 నిమిషం కూడా అలౌ చేయమని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా పరీక్షా కేంద్రాల వద్ద అయితే ఇటు పోలీసులు చూసుకున్న, ఇటు జిల్లా అధికారులు చూసుకున్న ప్రతి ఒక్క ఏర్పాటును సన్నద్ధం చేశారని చెప్పుకోవచ్చు. కట్టుదిష్టమైన చర్యలను కూడా చేపట్టారు. దాదాపు 32 కేంద్రాలు అయితే విజయవాడలో పెట్టగా 32 కేంద్రాల్లో కూడా ఇదే ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎవరైతే పరీక్షలు హాజరవుతున్న విద్యార్థులు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఎన్టీఏ నిబంధనల ప్రకారం ప్రతి ఒక్క రూల్ని కూడా పాటించి ఎగ్జామ్ రాయాలని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే డిజిటల్ వాచెస్ కానీ డిజిటల్కి సంబంధించిన వాచ్లు కానీ ఇట్లాంటి క్యాలిక్యులేటర్స్ తీసుకురావడానికి కూడా వీలు లేదు అని కూడా ఎన్టీఏ ఆ నిబంధనలో పూర్తిగా పేర్కొందని చెప్పుకోవచ్చు. 2 గంటల నుండి 5 గంటల వరకు అయితే పరీక్ష జరుగుతుంది. ఈ లోపల ఎటువంటి ఈ నిబంధనలు క్రాస్ చేసినా కానీ ఖచ్చితంగా డీబార్ చేస్తామని చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క పరీక్షా కేంద్రంలో కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్క కెమెరాకు సంబంధించి కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు విద్యార్థులు. ఈ నిబంధనలన్నీ పాటిస్తూ కూడా నీట్ ఎగ్జామ్స్ రాయాలని కూడా గవర్నమెంట్ ఆదేశాలు జారీ చేసింది. విజయవాడకు సంబంధించి 32 కేంద్రాలకి కూడా ప్రతి ఒక్క అధికారులు కానీ ఇటు పోలీసులు కానీ సన్నద్ధమయ్యారు. ఇంకా జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా కూడా పూర్తిగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి ఒక్క కేంద్రానికి కూడా ఆయన కొద్దిసేపట్లో పర్యవేక్షించనున్నారు. అదేవిధంగా ఇక్కడ జరుగుతూ ఉంది కూడా ఇంకా విద్యార్థులు తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలకు సంబంధించి కూడా పూర్తిగా 3 రోజుల ముందు అంటే ఎగ్జామ్స్కి ముందుగానే ఈ నివేదికలన్నీ సమర్పించారని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మౌలితో బిందు, వైకే న్యూస్, విజయవాడ.